హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయడానికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలతో పాటు చాలా జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూస్తారు జాబ్స్ కోసం, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ డేట్ కూడా చూడండి, 18th February 2026 పత్రికా ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్ ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్, అలాగే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. చూడండి, డిఈఓ జాబ్స్కి ఏమో 18,450 పే చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి అలాగే ఫార్మసిస్ట్కి ఏమో 23,000కు పైగానే జీతాలు అయితే ఉంటాయి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్కి 15,000, ఎస్టీఎస్కి 41,000 రూపీస్ వరకు కూడా శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. మరి వీటికి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇవన్నీ కూడా మనకు అవుట్సోర్సింగ్ జాబ్స్. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఓకేనా. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ జాబ్స్కి ఏమో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే చాలు. ఒకవేళ మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఎస్టీఎస్ జాబ్స్కి ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. 2-wheeler కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలని చెప్పి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్తో అప్లై చేయండి. అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ఏమో డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకేమో మనకు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకేనా. మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నంలో ఉంటుంది. విశాఖపట్నం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీరు వర్క్ అనేది చేయాలి. 1 ఏడాది కాలమునకు సంబంధించి మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ ద్వారా అయితే మనం భర్తీ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయండి. ఓసీబీసీ వాళ్ళకి 200, ఎస్సీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపీస్ మీకు ఫీ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి February 26 వరకు టైం ఉంది. 5 వరకు, ఈవినింగ్ 5 వరకు టైం ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తులు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా పెడతా, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. క్యాండిడేట్ నేము, జెండర్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ సోషల్ స్టేటస్ ఏంటి, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మీరు సైన్ చేయాలి. డేట్ ఇవన్నీ కూడా వేసేసేయండి. ఓకేనా. మీ యొక్క స్టడీ గురించి కూడా మెన్షన్ చేయాలి, ఏ స్కూల్లో చదువుకున్నారు ఏంటి అని చెప్పి. ఫైనల్గా సైన్ చేసేసేయండి. సైన్ చేసేసి ఇచ్చినటువంటి అడ్రస్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అయితే ఏమీ కాదు, కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.